థ్యాంక్ యూ ఝాన్సీ. నేను రేపు బయటకు వస్తున్నానంటే దానికి కారణం నువ్వే. ప్రపంచమంతా నన్ను దోషిగా చూసినా నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకున్నావు. చివరికి మా ఇంట్లో ఉన్న లాయర్ కూడా నన్ను నమ్మలేదు. అలాంటి టైంలో నేను ఏ తప్పు చేయలేదని నాకు తోడుగా నిలబడ్డావు. ఒక పోలీస్గా ఈ సమాజానికి ధైర్యాన్నివ్వాల్సిన నాకు నువ్వు ధైర్యాన్నిచ్చావు. ఒక్కసారి కూడా మిస్ కాకుండా ప్రతి ములాఖత్కి వచ్చి నాకు అండగా నిలబడ్డావు. మనం బాగున్నప్పుడు అందరూ మన పక్కన ఉంటారు, కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్లే మన నిజమైన స్నేహితులు అంటారు. యు హ్యావ్ బీన్ మై సపోర్ట్ ఇన్ మై టఫ్ టైమ్స్. నువ్వుంటే చాలు, అంతే, మొత్తం సెట్ అయిపోతుంది. గౌతమ్ గారు, మీరు లేని ఎన్ని రోజులు నాకు శూన్యంలా అనిపించింది. మిమ్మల్ని చూడకుండా ఇంతలా ఉండలేని నేను ప్రియాంక కోసం మిమ్మల్ని నేను ఎలా త్యాగం చేశానో ఏంటో నాకే అర్థం కావడం లేదు. కానీ ఏం చేయను, అందర్నీ ఒప్పించలేను, ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. కారణం మా అక్క జీవితం నాకు ఒక గుణపాఠంలా కాదు, గుణపల్లా గుచ్చుకుంటూ ఉంటే నేను ముందుకు అడుగు వేయలేను. ఏంటలా చూస్తున్నారు? మీకు అన్ని సమస్యలు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. నాకు కష్టం వచ్చినా బాధ కలిగినా ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. అమ్మో, చాలా టైం అయింది. ఇంకా ఇక్కడే ఉన్నాను. అక్కడ నా కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కీస్ ఎక్కడ పెట్టాను? ఇదేంటి ఈ టైంలో కీస్ దొరకడం లేదు? టైం చూస్తేనేమో పరిగెడుతుంది. అమ్మయ్యా. అక్క, హారతి తీసుకో. అయ్యో అక్క, ఇదేంటి ఇలా జరిగింది? హారతి ఆరిపోయింది. ఏం కాదులే రాణి, గాలికి ఆరిపోయి ఉంటుంది. లేదక్క,
హారతి తీసుకుంటూ ఉండగా ఇలా కొండెక్కడం చూస్తుంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందక్క.